బాలకిషన్. నేను 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మా ఆర్ఎన్ఆర్ కాలనీలో 9వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. 9వ వార్డులో ఉన్న సమస్యలు నేను గతంలో బీఆర్ఎస్ ఉప సర్పంచ్గా చేశాను. తొమ్మిదవ వార్డులో ఉన్న సమస్యలు అంటే నిర్వాసితులకు ఉన్న సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది. నిర్వాసితుల యొక్క సమస్యలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాత్రమే తీయడం జరిగింది. కేసీఆర్ తదనంతరం ప్రభుత్వం మారడం వల్ల పైసా పని కూడా జరగలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఇది చేస్తాం, అది చేస్తాం, అన్నీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలక పక్షానికి రాగానే మాట మార్చి ఆ పనులు చేయడం మొత్తం శూన్యం చేసిరు. ఒక పైసా పని 2 సంవత్సరాలు గడిచి 3వ సంవత్సరం నడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా పైసా పని జరగలేదు. కొత్తగా ఒక ఎకరం భూమి సేకరించలేదు ప్లాట్లు ఇవ్వడానికి. తర్వాత కొత్తగా ఇండ్లు ఎలాంటి నిర్మించలేదు. పరిహారాలు మాత్రం ఇప్పటికీ రూపాయి పరిహారం చెక్కు కూడా ఏ నిర్వాసితునికి ఇవ్వలేదు. అంతేకాకుండా 65 సంవత్సరాలు చదివిన ఒంటరి మహిళలకు సంబంధించి వచ్చిన కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరుణంలోనే కోర్టు తీర్పు కూడా వెలువడడం జరిగింది. ఆ కోర్టు తీర్పును అమలు చేయలేదు. అమలు చేయకపోగా ఆ వచ్చిన తీర్పు పైననే రివ్యూ పిటిషన్ కూడా అంటే పునఃసమీక్షించమని ఆ ఒంటరి మహిళలకు ఫుల్ ప్యాకేజ్ ఇచ్చే విషయంలో కూడా పునఃసమీక్షించమని రివ్యూ పిటిషన్ కూడా ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అంటే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే నిర్వాసితుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించి మీ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా నన్ను ఆశీర్వదిస్తే మీ యొక్క సమస్యలను కేసీఆర్ గారు, హరీష్ రావు గారి అండదండలతో మీ సమస్యలను నెరవేరుస్తానని వేములగడ్డ 9వ వార్డు ప్రజానికానికి, లింగరాజపల్లి ప్రజానికానికి నేను మనవి చేస్తున్నా. ధన్యవాదాలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం, కేసీఆర్ గారు అలాగే జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాలతో ఇక్కడ గజ్వెల్ 9వ వార్డులో పెద్ది బాలకిషన్ వైశ్య గారిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 9వ వార్డులో నియమించడం జరిగింది. ప్రజలందరూ ఈరోజు గత 3-4 రోజుల నుండి ఇంటింటా ప్రచారం చేస్తూ ఉంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఏ అమ్మైనా, అక్కైనా, చెల్లైనా, అన్నైనా, తమ్ముడైనా ఏమంటున్నారంటే కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న తరుణంలో ఈ శనిలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మొత్తం ఆగం చేసింది బిడ్డ, మళ్ళా కేసీఆరే రావాలి, కేసీఆర్ పార్టీ నుంచి పెద్ది బాలకిషన్ గారు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మా పూర్తి సహాయ సహకారాలు, మా ఓటు మేమందరం కూడా కుటుంబ సమేతంగా అందరం కూడా పెద్ది బాలకిషన్కే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా మాకు వాళ్ళు చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఏదైతే గతంలో ఉప సర్పంచ్గా చేసిన వ్యక్తి పెద్ది బాలకిషన్ గారు వేమ్లాగట్టు గ్రామానికి ఆర్&ఆర్ కాలనీలో వేమ్లాగట్కు సంబంధించిన సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పెద్ది బాలకిషన్ గారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా పూర్తి బలాన్ని ఇస్తూ ఖచ్చితంగా పెద్ది బాలకిషన్ గారిని గెలిపించాలని చెప్పి ఆలోచన విధానంతో ముక్త కంఠంతో సిద్ధమై ఉన్నారు. రేపు ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి ఆర్&ఆర్ కాలనీ 9వ వార్డులో వెమ్లాగట్టు, లింగరాజుపల్లి గ్రామాల ప్రజలు గెలిపిస్తే పెద్ది బాలకిషన్ గారు మీకున్నటువంటి ఈ ప్యాకేజీల విషయంలో కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కింద అధికారంలోకి రాకముందుకు ఏదైతే ప్రగల్భాలు వలికి ఆ పెండింగ్ పనులన్నీ చేస్తామని చెప్పి మోసం చేసినరో ఆ మోసకారులను బట్టబయలు చేసి మళ్ళీ రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఇక్కడ కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహిస్తే పెద్ది బాలకిషన్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 9వ వార్డుకు సంబంధించిన లింగరాజుపల్లి, వెమ్లాగట్టు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా పెద్ది బాలకిషన్ గారిని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.